ఏమైనా కంటెంట్ కనిపిస్తుందా? హలో, నో మేడం. ఇది ఇక్కడ అవ్వట్లేదు, షేర్ కంటెంట్ అవ్వట్లేదు. నేను లెసన్ చెప్పానా మామూలుగా? లేకపోతే చెప్పండి మేడం. ఒక్క నిమిషం ఉండండి, ఒక 5 minutes వెయిట్ చేయండి. షేర్ కంటెంట్ అయితే లేదని మామూలుగా ఓరల్ గా చెప్పేస్తాను ఏమ్మా. ఓకే మేడం. ఇప్పుడు కనిపిస్తుందమ్మా? కనిపిస్తుంది మేడం. షేర్ కంటెంట్ వచ్చిందా? ఎస్ మేడం. అందరికి విజిబుల్ గా ఉంది. ఫార్మకో ఒక్క నిమిషం, మేడం. స్టార్ట్ అవగానే క్లాస్ చెప్పేస్తాను. సాయి, ఇప్పుడు రికార్డింగ్ ఆప్షన్ రావట్లేదు, ఎటు చూడొచ్చు. అడగండి, క్లాస్ రికార్డ్ అవుతుంది. మా గుడ్ ఈవినింగ్ టు ఆల్. సో మనకి ఫస్ట్ యూనిట్ ఏంటంటే ఫార్మకాగ్నసీ అండ్ ఫైటోకెమిస్ట్రీలో ఫస్ట్ యూనిట్ లో మనం ఏంటంటే వాట్ ఈజ్ ఫార్మకాగ్నసీ. సో ఫార్మకాగ్నసీ డెఫినేషన్ ఏంటంటే ద ఫార్మకాగ్నసీ ద స్టడీ ఆఫ్ మెడిసినల్ యూజ్ ఆఫ్ వేరియస్ naturally occurring drugs in history, sources, distribution, method of cultivation, active constraint, medicinal uses, and identification test, preservation methods, substituents, and adulterants. So, pharmacognosy is a branch of science which deals with the crude drugs. Simply, we can say it is the branch of science which deals with the క్రూడ్ డ్రగ్. అంటే ముడి ఔషధాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం ఏమంటామంటే ఫార్మకాగ్నసీ అని చెప్పుకుంటాం అనమాట. అయితే ఈ ముడి ఔషధాల గురించి ఏమని చెప్పుకుంటాం దీంట్లో? వాటి యొక్క లభ్యత, వాటిని ఏ విధంగా సాగు చేస్తున్నారు, వాటిలో ఏ ఏ భాగాలు ఉపయోగపడతాయి, వాటిని ఏ విధంగా సేకరించాలి, ఆ సేకరించిన వాటిని కల్తీ జరగకుండా ఏ విధంగా వాటిని మనం వాడుకోవాలనేది దీంట్లో ఉంటుంది అనమాట. అమ్మా, యామ్ ఐ ఆడిబుల్ టు ఆల్? వినిపిస్తుందమ్మా? So crude drugs. The term crude drug is generally applied to products of either plant or animal origin. Most of the crude drugs are plant in origin. సో ఎక్కువగా ముడి ఔషధాలు అనేవి ఏంటంటే మనకి మొక్కల నుంచే లభిస్తూ ఉంటాయి, జంతువుల నుంచి కొంతవరకు మాత్రమే మెడిసినల్ వాల్యూ ఉన్నటువంటి లభిస్తూ ఉంటాయి అన్నమాట. అయితే క్రూడ్ డ్రగ్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే ఒక్కొక్క మొక్కల్లో ఒక్కొక్క రకమైన భాగాల్లో మనకి కనిపిస్తాయి. కొన్నిట్లో పుష్పాల్లో కనిపిస్తాయి, కొన్నిట్లో బార్కులో, బెరడులో, కొన్నింట్లో ఏంటంటే మొగ్గలు, పుష్పపు మొగ్గల్లో కానీ, లేకపోతే వేర్లలో కానీ, ఫలాల్లో కానీ, విత్తనాల్లో కానీ, ఇలాగ ఒక ప్రత్యేకమైనటువంటి భాగాల్లో ఒక్కొక్క మొక్కలో ఒక్కొక్క రకంగా అవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అదే మన అలోవెరా తీసుకుని అనుకోండి, లీవ్స్ ఉంటాయి. అలాగే కాఫీ అరబికా, కాఫీ మనం తీసుకుంటే విత్తనాల్లో ఉంటది. అలాగే మనకి ఇంగువ, ఫెర్లా ఎస్ఫోటిడా, అది ఎలా వస్తుంది అంటే లేటెక్స్ నుంచి వస్తుంది. అలాగా ఈ క్రూడ్ డ్రగ్స్ అనేవి కొన్ని 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 ప్రత్యేకమైన వాటిలో ఉంటాయన్నమాట. నెక్స్ట్ లీఫ్ డ్రగ్స్ మనకి ఎక్కడ చూస్తామంటే ఎక్కువగా మనకి లీఫ్ నుంచి వచ్చేవి ఏంటి, ఇప్పుడు కార్న్ రైజోమ్ నుంచి వచ్చేవి ఏవి అంటే పసుపు, అల్లం, ఇవన్నీ కూడా కాండాల నుంచి వస్తాయి. పత్రాలు ఏంటంటే ఎక్కువగా మనకి పత్రాలు ఉపయోగపడేవి ఏంటంటే ఫ్లవరింగ్ సీజన్ లో మనం ఆ లీఫ్ డ్రగ్స్ కొనుక్కుని మనం తీసుకుంటుంటాం అనమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే బెల్లడోనా, హయాస్కోమైన్స్ బెల్లడోనా, ఇవన్నీ ఏంటంటే ఆ లేత భాగాలను మనం కలెక్ట్ చేస్తూ ఉంటాం. అయితే ఇవి లభించే భాగాలతో పాటుగా కూడా వీటిని ఏంటంటే మనం చాలా వరకు ఏంటంటే ఆ లభించే సీజన్స్ లో మాత్రం వాటిని మనం కలెక్ట్ చేయాలన్నమాట. అంతే తప్పించి అంటే ఆ టైంలోనే ఆ పర్టికులర్ పార్ట్స్ లోనే ఆ క్రూడ్ డ్రగ్స్ అనేవి మనకి లభిస్తూ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ చూడండి, ఎఫిడ్రా డ్రగ్స్ ఉన్నాయనుకోండి, ఆ రూట్స్ వాటిని ఎప్పుడు కలెక్ట్ చేయాలంటే వింటర్ సీజన్ లో మనం కలెక్ట్ చేసుకుంటూ ఉండాలన్నమాట.
అలాగే పెప్పర్ ఉందనుకోండి. పెప్పర్‌ని కూడా ఏం చేస్తారు? సమ్మర్ స్టార్టింగ్ సీజన్‌లో పెప్పర్‌ని మనం కలెక్ట్ చేసుకుంటూ ఉంటాం. అలాగే లవంగాలు, క్లోవ్స్ ఏం చేస్తారంటే దే ఆర్ కలెక్టెడ్ ఇన్ ద బడ్ కండిషన్. అంటే లేతగా ఉన్నటువంటి బడ్ కండిషన్‌లోనే ఏం చేస్తారు? క్లోవ్స్‌ని కలెక్ట్ చేస్తారు. అలాగే మార్ఫిన్ ఉందనుకోండి. పపావర్ సోమ్నిఫెరమ్ ఆ లేటెక్స్ నుంచి కాయలు బాగా ముదరక ముందే వాటి దగ్గర నుంచి మనం కలెక్ట్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. అంటే ఇక్కడ క్రూడ్ డ్రగ్స్ అనేవి మనకి ఒక రకంగా ఆ పార్ట్స్‌ని ఐడెంటిఫై చేయడం ఒకటి. ప్లస్ ఇన్ ఏ పర్టిక్యులర్ టైమ్, ఈ పర్టిక్యులర్ సీజన్‌లో వాటిని కలెక్ట్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట ఫార్మకాగ్నసీలో. నెక్స్ట్ మనకి క్లాసిఫికేషన్ ఆఫ్ క్రూడ్ డ్రగ్స్ అంటాం. వినిపిస్తుందా? ధనలక్ష్మి? వినిపిస్తుంది మేడం. సో, మీరు యాక్టివ్‌గా ఉండాలి. ఎందుకంటే 1 అవర్ సెషన్ రన్ అవ్వాలి. నెక్స్ట్ ఇంకొకటేంటంటే మనకి మీరు రెస్పాండ్ అవుతూ ఉండాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నాం? డెఫినిషన్ చెప్పుకున్నాం. ఫార్మకాగ్నసీ ఈస్ ద స్టడీ ఆఫ్ మెడిసినల్ యూజ్ ఆఫ్ వేరియస్ న్యాచురల్ అక్కరింగ్ డ్రగ్స్ అండ్ ఇట్స్ హిస్టరీ. సో, మనం ఎలా డిఫైన్ చేసుకుంటామమ్మా ఫార్మకాగ్నసీని? ఫార్మకాగ్నసీ డెఫినిషన్ ఏమనొచ్చు మనం? ద స్టడీ ఆఫ్ క్రూడ్ డ్రగ్స్ అని వాటి నుంచి వచ్చే ముడి ఔషధాల మూలకంగా వేరు చేసుకుంటాం. ముడి ఔషధాల యొక్క సేకరణ, గుర్తింపు, వాటిని తయారు చేసే పద్ధతుల గురించి అధ్యయనం చేయడాన్ని మనం ఏమంటామంటే ఫార్మకాగ్నసీ అంటాం. సో నెక్స్ట్ మనకి ఫార్మకాగ్నసీ యొక్క క్లాసిఫికేషన్ చూసాం అనుకోండి. క్రూడ్ డ్రగ్స్ యొక్క క్లాసిఫికేషన్ చెప్పుకుంటే ఈ క్రూడ్ డ్రగ్స్ అనేవి ఏంటంటే చాలా రకాలుగా మనం వాటిని క్లాసిఫై చేయొచ్చు బేస్డ్ ఆన్ ద కెమికల్ క్లాసిఫికేషన్, లేకపోతే వాటిలో ఉన్నటువంటి పార్ట్స్ని బట్టి కానీ కెమికల్ క్లాసిఫికేషన్ అండ్ ఫార్మలాజికల్ క్లాసిఫికేషన్. బేసికల్గా చాలా రకాలుగా మనం వేరిచ్చేవి పత్రాలు ఇచ్చేవని చెప్పుకున్నప్పటికీ కూడా క్రూడ్ డ్రగ్స్ మనం ఎలా క్లాసిఫై చేయొచ్చు అంటే 2 types mainly. One is the chemical classification, another one is the pharmacological classification. So chemical classification means depending upon the substance which is present in the parts. So actually in plants there are 2 types of metabolisms are there. One is the primary metabolism and another one is the secondary metabolism. Primary metabolites and secondary metabolites. Primary metabolites అనేవి ఏంటంటే carbohydrates, fats and the proteins are the primary మెటబోలైట్స్. ద సెకండరీ మెటబోలైట్స్ అంటే మొక్కల్లో జరిగేటటువంటి సెకండరీ మెటబాలిజమ్స్ వలన ఏర్పడినటువంటి పదార్థాలను ఏమంటా ఉంటే మనం ద్వితీయ ఉత్పన్నాలు, సెకండరీ మెటబోలైట్స్ అంటాం. సో బేసిక్గా ప్లాంట్స్ ఏం చేస్తాయంటే వాటిని ఉపయోగించుకోవు. దే స్టోర్ ద వేరియస్ పార్ట్స్. అవి ఏం చేస్తాయి? వాటి యొక్క వివిధ భాగాల్లో వాటిని నిల్వ చేసుకుంటూ ఉంటాయి. అవి సాధారణంగా ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు ఏంటి అంటే ఆల్కలాయిడ్లు, టానిన్లు ఇవన్నీ అన్నమాట. సో మనం ఏం చేస్తున్నామంటే ఈ ఫార్మకాగ్నసీలో వీటిని మనం ఎలాగ క్లాసిఫై చేసుకుంటున్నామంటే కెమికల్ క్లాసిఫికేషన్. అంటే క్రూడ్ డ్రగ్స్ ఆర్ క్లాసిఫైడ్ ఆన్ ద బేసిస్ of the active principle present in the plant irrespective of morphological characters. The drugs with similar chemical constituents are grouped to the same group. ఇప్పుడు ఏమంటామంటే సపోజ్ ఇప్పుడు చూడండి, వేపలో ఉండేది నికోటిన్ ఆల్కలైడ్ అంటాం, సింకోనాలో ఉండే ఆల్కలైడ్ ఏంటి అంటే క్వినైన్ అంటాం. సో ఆల్ దీస్ ఆర్ కమ్ అండర్ ద కేటగిరీ ఆల్కలైడ్స్. ఇప్పుడు వివిధ ఎలా ఆల్కలైడ్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే సేమ్ కంపోజిషన్, కెమికల్ కంపోజిషన్స్ ఉంటాయి, కానీ చిన్న చిన్నగా వాటిలో కొన్ని మార్ఫలాజికల్గా భేదాలు ఉంటాయన్నమాట. సో ఆల్కలాయిడ్స్ అంటే వాటిలో ఏముంటుంది? నైట్రోజన్ గ్రూప్ ఉంటుంది అనమాట. అలా దాన్ని బట్టి ఏం చేస్తారంటే ఈ క్రూడ్ డ్రగ్స్ అనే వాటిని కొన్ని రకాలుగా వర్గీకరించారు. వాటిలో ఉన్నటువంటి రసాయన నిర్మాణం ఆధారంగా వాటిని ఏం చేశారంటే వర్గీకరించారు. అవి ఏంటేంటి? ఆల్కలాయిడ్స్, గ్లైకోసైడ్స్, కార్బోహైడ్రేట్స్, వాలటైల్ ఆయిల్స్, రెజిన్స్, టానిన్స్, ఎంజైమ్స్, లిపిడ్స్, ఎస్టర్స్, యాంటీబయోటిక్స్, ఇలా రకరకాలుగా వర్గీకరించడం జరిగిందండి. సో ఆల్కలాయిడ్స్ కి కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకుంటే నికోటినా, బెలడోనా, సింకోనా, ఓపియము, అలాగే మనకి నింబిన్ ఆల్కలైడ్ ఎక్కడ ఉంటుంది? వేప. అలాగే కర్కుమా అనేది ఏంటి? కర్కుమారిన్ అనేది ఏంటంటే పసుపులో ఉండేటటువంటి ఆల్కలాయిడ్స్. అలాగే మనకి ఇవన్నీ నికోటిను, బెల్లడోనా, డిజిటాలిస్ ఇవన్నీ ఏంటంటే సాధారణంగా ఆల్కలాయిడ్ కేటగిరీలోకి చెందుతాయన్నమాట. సో నెక్స్ట్ క్లాసెస్లో ఆల్కలాయిడ్ డీటెయిల్గా మనం చదువుకుంటాం. నెక్స్ట్ ఏంటంటే గ్లైకోసైడ్స్. సో గ్లైకోసైడ్స్ అనేవి ఏంటి అంటే గ్లూకోజ్ కాంపోజిషన్ అనేది వీటిలో మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ గ్లైకోసైడ్స్ ఎక్కువ మనకి ఎందులో ఉంటాయంటే సెన్నా లీవ్స్ ఒకటి, ఆలో ఒకటి,
తర్వాత గ్లైకోరైజా ఇలాంటి వాటిల్లో ఏంటంటే ఇవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ కార్బోహైడ్రేట్స్ అండ్ ఆర్గానిక్ యాసిడ్స్. సొలానం, ఆల్గినేటా అండ్ టాగకాంతా ఇలాంటి వాటిలో కొన్నింట్లో ఆర్గానిక్ యాసిడ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అలాగే వాలటైల్ ఆయిల్స్ అంటే అవి ఏంటంటే ఆవిరి నూనెలు అంటాం అనమాట. అవి ఏమవుతాయంటే అరోమాటిక్ స్మెల్ ఉంటుంది. వాటిని మనం గాలి తగిలేలాగా కనుక ఎయిర్లో కనుక ఉంచినట్లయితే ఏమవుతాయంటే ఆల్ దీస్ ఆర్ ఇవాపరేటెడ్. అలాంటి వాటిని ఏమంటాం అంటే సున్నితంగా ఉంటాయి కాబట్టి వీటిని వాలటైల్ ఆయిల్స్ అంటాం. సిన్నమం బార్క్ అంటే దాల్చిన చెక్క, నట్మగ్ మనం ఇవి వాడతాం కదా, జాజికాయ అంటాం కదా అవి. తర్వాత కార్డమం యాలకులు, క్లోవ్ అంటే ఏంటి? ఏంటమ్మా క్లోవ్ అంటే? క్లోవ్ అంటే ఏంటి? లవంగాల నూనె. క్లోవ్ అంటే ఏంటి? లవంగాలు. దాన్ని మనం మెడిసినల్ యూజ్ లో ఎక్కువ వాడుతుంటాం. నెక్స్ట్ రెజిన్స్ ఏంటి అంటే వాటి మనం బాల్సమ్ ఆఫ్ పెరుగు అంటాం. అంటే మనకి జిమ్నోస్పమ్స్ లో బాల్సమ్ ఆఫ్ పెరుగు నుంచి కానీ, కలోఫోనియా ఒకటి, ఎస్ఫోటిడా ఇవన్నీ యాక్చువల్గా రెజిన్స్. ఎస్ఫోటిడా అనేది లేటెక్స్. రెజిన్స్ లో మనకి ఏంటంటే బాల్సమ్ ఆఫ్ పెరుగు ఉంటాయి. ఇవి కొంచెం జిలాటినస్ నేచర్ ని చూపిస్తాయి కాబట్టి వాటిని ఆ మెడిసిన్స్ తయారు చేస్తున్న వాటి చుట్టూ కవర్ గా వాడటం కానీ, లేకపోతే ఇంగ్రీడియంట్ గా చిన్నగా కలపడం కానీ వీటిని చేస్తూ ఉంటారు అనమాట వాటి యాక్టివిటీస్ ని పెంచడానికి. అలాగే టానిన్స్ అనేవి ఏంటి అంటే ఎక్కువగా మనకి మెడిసినల్ దాంట్లో కొంచెం తక్కువ వాడుతాం, యూజ్ ఉంటుంది. కానీ ఎక్కువగా ఇండస్ట్రియల్ పర్పస్ లో అంటే లెదర్ ఇండస్ట్రీలో కానీ లేకపోతే కొంచెం ఈ పాలిమర్ ఇండస్ట్రీలో కానీ టానిన్స్ ఎక్కువగా వాడుతుంటారు. కెటచ్చు ఒకటి, మైరోబాలన్ ఒకటి, ఆమియా, టీ ఇవన్నీ కూడా ఏంటంటే టానిన్స్ లభించేటటువంటి ప్లాంట్స్ అన్నమాట. నెక్స్ట్ ఎంజైమ్స్. డయాస్టేజు, పెపానిన్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి? బొప్పాయి చెట్టు నుండి ఏంటంటే పెపానిన్ ఒకటి, పెప్సిన్, ట్రిప్సిన్ ఇలాంటి ఎంజైమ్స్ ని తయారు చేస్తున్నారు. ఇంకా లిపిడ్స్ ఏంటి అంటే బీ వ్యాక్స్ ఎక్కువ మనకి ఎక్కడ ఉంటుంది? తేనె పట్టుల నుంచి వస్తుంది. అలాగే కుక్కుమ్ బటర్, లానోలిన్ కొన్ని ఆయిలీ సబ్స్టెన్సెస్ కూడా మనకి కెమికల్ గా ఈ క్రూడ్ డ్రగ్స్ లో ఉపయోగిస్తారు. ఎస్టర్స్ అన్నమాట. పైరిత్రం అనేది ఏంటి? పైరిత్రిన్ ఎందులో ఉంటుందమ్మా? క్రైసాంతిమం, సెండ్రాలిఫోలియం, చామంతి ఇలాంటి మొక్కల నుంచి అంటే పైరిత్రం అనేటటువంటిది లభిస్తూ ఉంటది. ఇంకా యాంటీబయాటిక్స్ అనేవి ప్లాంట్ యూజ్ లో మనకి ఏంటంటే పెన్సిలిన్. మనకి ఈ ఫంగస్ పెన్సిలిన్ నుంచి ఏమవుతుంది అంటే పెన్సిలియం నుంచి పెన్సిలిన్ అనేది ఉత్పత్తి అవడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ ఫార్మలాజికల్ క్లాసిఫికేషన్. సో దిస్ ఈస్ ద కెమికల్ క్లాసిఫికేషన్. ఆల్కలైడ్స్, గ్లైకోసైడ్స్, కార్బోహైడ్రేట్స్, volatile oils, resins, tannins, enzymes, lipids, esters and antibiotics. These are the chemical composition of the crude drugs. The next pharmacological classification. So pharmacological classification means grouping of drugs according to their pharmacological action are the most important conscient or therapeutic use. The classification is also known as the therapeutic classification. So pharmacological classification means it is based on the usage of the drug, in which part it acts on which part and which diseases, ఏ వ్యాధులకి వాటిని ఉపయోగించగలుగుతున్నాము, లేకపోతే అవి ఏ అవయవాల మీద పనిచేస్తాయి అనే దాన్ని బేస్ చేసుకుని చేసే వర్గీకరణ ఏమంటామంటే మనం ఫార్మలాజికల్ క్లాసిఫికేషన్ అంటాం అన్నమాట. ఈ ఫార్మలాజికల్ క్లాసిఫికేషన్ లో మనకి ఏంటంటే ఇక్కడ బేస్డ్ ఆన్ ద డిసీజ్ ఆర్ ద ఆర్గాన్, అంటే అది ఏ అవయవం మీద పనిచేస్తుంది లేదా ఏ వ్యాధికి దాన్ని మనం ఉపయోగించుకుంటాం అనే దాని మీద ఆధారపడి వర్గీకరిస్తూ ఉంటారు అనమాట. దీన్ని ఏమంటామంటే థెరపాటిక్ క్లాసిఫికేషన్ అని కూడా అంటాం. ఒకటి ఫార్మలాజికల్ క్లాసిఫికేషన్, ఇంకొకటి ఏంటంటే దీనికి అనదర్ నేమ్ ఏంటి అంటే థెరపాటిక్ క్లాసిఫికేషన్. సో ఇందులో మనం ఈ క్లాసిఫికేషన్ మనం చూస్తే డ్రగ్స్ యాక్టింగ్ ఆన్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్. సో గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ మీన్స్ డైజెస్టివ్ సిస్టమ్, అంటే స్టమక్ సంబంధించి వచ్చేటటువంటి డిసీజెస్ కి వాడే వాటిని ఏమంటామంటే డ్రగ్స్ యాక్షన్ ఆన్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్. బెట్టర్స్, కర్మనేటివ్స్, ఎమిటిక్స్ అంటారు. అంటే సింకోనా ఒకటి, మెంతా విరిడిస్ అంటే పుదీనా, కార్డమం యాలకులు, ఫీనల్ అంటే మెంతులు. సో ఇప్పుడు మనకి ఈ పాండమిక్ సిచ్యుయేషన్ లో మోస్ట్లీ అందరూ ఏం చేస్తున్నారంటే వీటిని ఉపయోగించడం అనేది జరుగుతుంది అనమాట. ద నెక్స్ట్ డ్రగ్స్ యాక్టింగ్ ఆన్ రెస్పిరేటరీ సిస్టమ్. సో రెస్పిరేటరీ సిస్టమ్ మీన్స్ శ్వాస వ్యవస్థ మీద ఉపయోగించినటువంటి మందులు ఏంటంటే ఉన్నాయి. అవేంటంటే
ఎక్స్పెక్టోరెంట్ ఒకటి, బ్రాంక్లైటిస్ ఒకటి, వసాక, లెక్వరైన్, లెపెంచిన్, ఎఫిడ్రా, టీ ఇవన్నీ. సో కొత్తగా ఏంటంటే ఇప్పుడు తిప్పతీగ ఒకటి కూడా వాడుతున్నారు రెస్పిరేటరీ ట్రాక్ దీనికి. దీంట్లో ఉంచినటువంటి ఆల్కలాయిడ్స్ కూడా. నెక్స్ట్ డ్రగ్స్ యాక్టింగ్ ఆన్ కార్డియోవాస్కులర్ సిస్టమ్, అంటే గుండె కండరాలపై పనిచేసేటటువంటి మందులను. అవి ఏంటంటే కార్డియోటానిక్ ఒకటి, కార్డియో డిస్పరెంట్స్ ఒకటి, యాంటీ థెరపైటిస్ ఒకటి, డిజిటాలిస్, స్క్విల్, స్ట్రోఫాంతస్, సింకోనా, వరాట్రమ్, రావుల్ఫియా ఇవి ఎక్కువగా కార్డియోవాస్కులర్ మజిల్స్ పై పనిచేసేటటువంటివి. నెక్స్ట్ డ్రగ్స్ యాక్టింగ్ ఆన్ ఆటోమేటిక్ నర్వస్ సిస్టమ్. సో ఇన్ ద ఆటోమేటిక్ నర్వస్ సిస్టమ్ మీన్స్ these are the neural diseases. Automatic central nervous system and automatic nervous system are the mainly for the nervous system. So androgenic, cholinergic, ephedra, psychostema, poliocarpus, all these are used for the automatic nervous system diseases. Next, central nervous system. So the central nervous system, that is CNS stimulant, అనలిపాక్టిక్, ఎక్కువగా సెంట్రల్ నర్వస్ వచ్చేవి ఏంటి అంటే యాక్టివేట్ చేసేవన్నమాట. అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అయితే ఏమవుతుంది, ఇప్పుడు సపోజ్ చూడండి మాదక ద్రవ్యాలు అంటారు, అవన్నీ ఏమవుతాయి నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ చేస్తాయి. ఇప్పుడు టీ, కాఫీ, నక్సవామిక, లోబెల్లా, క్యాంఫర్, కెనాబినస్ అంటే ఏంటి మనకి గంజాయి, ఇవన్నీ ఏం చేస్తాయంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ చేస్తాయి. వీటిని ఏం చేయాలంటే ఇప్పుడు ఇవన్నీ మాదక ద్రవ్యాలు అయినప్పటికీ కూడా మెడిసినల్ యూజ్ లో తక్కువ మొత్తాల్లో వాడతారు. నెక్స్ట్ డ్రగ్స్ యాక్టింగ్ ఆన్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్, యాంటీస్పెడెంటిక్ ఒకటి దతురా, హయాస్కిమెన్స్, యాంటీ క్యాన్సర్, వెంకారోజియస్, బెల్లగన్నేరు అంటాం కదా అది, పోడోఫిల్లము, టాక్సస్, వీటిని యాంటీ క్యాన్సర్ డ్రగ్స్ వాడుతున్నారు. యాంటీ రొమాటిక్ అంటే కాళ్ళ నొప్పులకు వచ్చేటటువంటివి, ఎక్కువగా మనకి ఏం చెప్పుకుంటాం ముడుకుల నొప్పులు వస్తాయి కదా, రొమాటిక్ ఆర్థరైటిస్ అంటాం, దానికి వాడేవన్నమాట ఇవి. అలాగే యాంటీలిమిటిక్, యాంటీస్ట్రెగ్నెంట్, ఇమ్యునోలింగ్ ఏజెంట్, డ్రగ్ యాక్టింగ్ ఆన్ ద స్కిన్ మెంబ్రెయిన్, chemotherapeutics, local anesthesians. So this is the classification of pharmacological classification. So here you see in this topic we are discussing about the two main things. One is the definition and distribution of crude drugs. The second one is the classification of crude drugs. So pharmacognosy is the mainly deals with the availability and collection and usage of crude drugs. So these drugs are mainly located in particular part of the plant body. So these are different types. They are based on their chemical composition. We are classify them as the alkaloids, glycosides, tannins, carbohydrates, volatile oils, resins, tannins, enzymes, and antibiotics. As well as depending upon their action, we are classifying these crude drugs into the pharmacological classification. That is the action of the drug. The pharmacological classification is based on the action of the, here different types of drugs are there for the different system of plant body diseases. So any doubt మా ఫస్ట్ టాపిక్ నుంచి ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఫార్మలాజికల్ క్లాసిఫికేషన్ కానీ లేకపోతే మన ఏంటది కెమికల్ క్లాసిఫికేషన్ ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. సో వాట్ ఈస్ కెమికల్ క్లాసిఫికేషన్? వాట్ ఈస్ కెమికల్ క్లాసిఫికేషన్? ఎనీ వన్ ఆఫ్ యూ? మా కెమికల్ క్లాసిఫికేషన్ అంటే ఏంటి? ధనలక్ష్మి మేడం వాటిని రెజిన్స్ గానీ స్టార్చ్ గానీ అదే పిండి పదార్థాలు గానీ రెజిన్స్ అలాగే అంటే డిపెండింగ్ అపాన్ ఇట్స్ కెమికల్ కాంపోజిషన్, ఓకే మేడం, రసాయన నిర్మాణాన్ని బట్టి చేసే వర్గీకరణని రసాయన అంటాం ఏమ్మా? ఓకే మేడం. అలాగే అది ఏ వ్యాధి మీద పనిచేస్తుందో దాన్ని బట్టి చేసే వర్గీకరణ ఏమన్నాం మనం? ఫార్మలాజికల్ క్లాసిఫికేషన్ లేదా థెరపాటిక్ క్లాసిఫికేషన్ అని చెప్పి చెప్తా ఉన్నాం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ దీంట్లో ఉన్న ఇంకొక టాపిక్ ఏంటి అంటే
మైక్రోస్కోపిక్ ఇవాల్యుయేషన్ అండ్ ఆర్గానోలెప్టిక్ ఇవాల్యుయేషన్ ఆఫ్ క్రూడ్ డ్రగ్స్. సో ఇక్కడ మనకి ఇవాల్యుయేషన్ ఆఫ్ క్రూడ్ డ్రగ్స్ ఉంది. క్రూడ్ డ్రగ్స్ ని మనం ఎలా ఇవాల్యుయేట్ చేస్తాము, ఎలాగ వాటిని సేకరణ జరుపుతాము అది మనం చూసినట్లయితే, సో ఇవాల్యుయేషన్ మీన్స్ డిటర్మినింగ్ ద క్వాలిటీ. Evaluation means determining the identify, purity and quality of crude drugs. ఇప్పుడు మనం సపోజ్ చూడండి, మిరియాలు ఉన్నాయి, మిరియాల నుంచి మనకి ఉంటుంది పెప్పర్ని వాడుతాం, కానీ దీంతో పాటు దీంట్లో ఏం చేస్తారు, అడల్ట్రేషన్కి ఎక్కువగా బొప్పాయి విత్తనాలు కలిపేస్తూ ఉంటారు అన్నమాట. సో అలాంటి అడల్ట్రేషన్ జరగకుండా క్రూడ్ డ్రగ్స్ని వాటి యొక్క క్వాలిటీ బేసిస్ మీద కలెక్ట్ చేసుకోవడాన్ని మనం ఏమంటామంటే ఇవాల్యుయేషన్ ఆఫ్ క్రూడ్ డ్రగ్స్ అంటాం. The crude drugs can be identified on the basis of their morphological, histological, chemical and physical and biological studies. సో వాటిని మనం రకరకాలుగా ఏం చేస్తామంటే వాటిని మనం ఇవాల్యుయేట్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఈ ఇవాల్యుయేషన్లో వాడేది ఏంటి అంటే ఆర్గానోలెప్టిక్ ఇవాల్యుయేషన్. సో ఆర్గానోలెప్టిక్ ఇవాల్యుయేషన్ మీన్స్ డ్రగ్స్ బై కలర్, ఓడర్, టేస్ట్, సైజ్, షేప్. Occasionally, the sound, snap on its fracture, and the feel of the drug to touch. Organoleptic analysis represents the simplest at the most human analyze examples. Human form. So, organoleptic evaluation means the collection of drugs by color, odor, and taste. అంటే డ్రగ్స్ ని వాటి యొక్క రంగు, నెక్స్ట్ వాటి యొక్క సువాసన, వాటి యొక్క రుచి, వాటి యొక్క పరిమాణము, వాటి యొక్క నిర్మాణము, నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, అకేషనల్లీ ద సౌండ్, వాటిని కొట్టినప్పుడు వచ్చేటటువంటి సౌండ్స్ అంటే శబ్దాలు, వాటిని టచ్ చేసినప్పుడు ఎలా అనిపిస్తుంది, అంటే స్మూత్గా ఉన్నాయా, లేకపోతే ఇప్పుడు సపోజ్ రెజిన్స్ అవునంటే పట్టుకుని చాలా స్మూత్గా ఉంటాయి, దాంట్లో ఏదైనా అడల్ట్రేషన్ జరిగింది అంటే ద టచ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో అందుకని వీటన్నిటి ఆధారంగా వాటిని ఇవాల్యుయేట్ చేయడాన్ని ఏమంటామంటే ఆర్గానోలెప్టిక్ ఇవాల్యుయేషన్ అంటాం. సో ఆర్గానోలెప్టిక్ ఇవాల్యుయేషన్లో మనకి ఎక్కువ మనం చేసేది ఏంటి అంటే పంజెంట్ టేస్ట్ ఆఫ్ జింజర్ అండ్ క్యాప్సికమ్. ఇప్పుడు మిరపకాయ కానీ అల్లం కానీ ఉందనుకోండి, వాటి యొక్క ఘాటుని బట్టి వాటిని మనం ఐడెంటిఫై చేస్తాం. అరోమాటిక్ ఓడర్ ఆఫ్ అంబెల్లిఫెరస్ ఫ్రూట్స్. అంబెల్లిఫెరస్ ఫ్రూట్స్ అంటే మనకి ఏమొస్తాయి, ధనియాలు, కొరియాండ్రం, అలాగే క్యూమినం సెమినం అంటే జీలకర్ర, క్వారం కాప్టి అంటే వాము, అలాగే సోంపు, ఇవన్నీ కూడా ఏంటంటే మనకి అంబెల్లిఫెరస్ సీడ్స్. ఇవన్నీ ఏమవుతాయి, మంచి సువాసన భరితంగా ఉంటాయి. ధనియా పౌడర్ కానీ లేకపోతే ఆ వాసన బట్టి మనం ఏం చేస్తాం అంటే వాటిని ఐడెంటిఫై చేస్తాం. ఓవైడ్ షేప్ ఆఫ్ గమ్ అకేషియా. అకేషియా గమ్లో ఉన్నటువంటి ఆ సెల్స్ అన్ని కూడా ఎలా ఉంటాయంటే అవి క్రిస్టల్స్ అనేవి ఓవైడ్ షేప్లో ఉంటాయన్నమాట. సో అలా కాకుండా వేరే షేప్లో ఉంటే వాటిని మనం వెంటనే ఇది అకేషియా నుంచి వాటిని మనం వేరు చేయొచ్చు అన్నమాట. అలాగే మార్ఫలాజికల్ డిఫరెన్సియేషన్ ఆఫ్ ఇండియన్ సెన్నా అండ్ అలెగ్జాండ్రియన్ సెన్నా. సెన్నా అంటే ఏంటి, మనకి తంగేడు ఆకులు, కేషియా లీవ్స్ నుంచి మనకి ఏంటంటే టానిన్స్ వస్తుంటాయి. వాటిలో వాటి యొక్క మార్ఫలాజికల్ డిఫరెన్సియేషన్ అంటే వాటి యొక్క ఆకులను బట్టి మనం చెప్పొచ్చు అనమాట అవేంటనేది. నెక్స్ట్ స్వీట్ టేస్ట్ ఆఫ్ లిక్వోరైస్. డిస్క్ షేప్డ్ సీడ్స్ ఆఫ్ నక్స్వామిక. స్ట్రిక్నక్స్ నక్స్వామిక అనేది ఏంటి అంటే ఇట్ ఈస్ ఏ వెరీ వెరీ పాయిజనస్ ప్లాంట్ సీడ్స్. ఆ సీడ్స్ని వాటి యొక్క షేప్ని బట్టి మనం ఏం చేస్తామంటే ఐడెంటిఫై చేస్తుంటాం. ఫ్రాక్చర్డ్ సర్ఫేస్ ఆఫ్ సింకోనా అండ్ విలియా. సో సింకోనా అనేది ఏంటంటే బార్క్ నుంచి వస్తుంది కదా, ఆ బార్క్ పగిలే విధానాన్ని బట్టి ఆ సర్ఫేస్ వాటి యొక్క ఉపరితలాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే వాటిని ఐడెంటిఫై చేస్తాం. ఈ విధంగా డ్రగ్స్ని ఐడెంటిఫై చేయడాన్ని ఏమంటామంటే మనం ఆర్గానోలెప్టిక్ ఇవాల్యుయేషన్ అంటాం. సో ఆర్గానోలెప్టిక్ ఇవాల్యుయేషన్ కంప్లీట్లీ ఆన్ ద ఫిజికల్ క్యారెక్టర్స్. అవేంటేంటి ఫిజికల్ క్యారెక్టర్స్లో ఏంటవి, కలరు, షేపు, వాటి యొక్క సైజు, వాటి యొక్క టేస్ట్, వాటి యొక్క స్మెల్, వాటిని ఉపయోగించి ఏం చేస్తామంటే మనం చేయగలుగుతాం అన్నమాట. ఏమో అర్థమైందా ఆర్గానోలెప్టిక్ ఇవాల్యుయేషన్ అంటే? మా ఉమాదేవి ఎస్ మ్యామ్. అర్థమవుతుందా ఆర్గానోలెప్టిక్ ఇవాల్యుయేషన్ అంటే? అర్థమవుతుంది మేడం. మరి మిగిలిన వాళ్ళేంటి? సో నెక్స్ట్ క్లాస్కి కంప్లీట్గా అందరు అటెండ్ అయ్యేలా చూసుకోండి అమ్మా. ఓకే మేడం, చెప్తాను మేడం. సో ఇది నేను ఇప్పుడు సీసీకి పంపిస్తాను, ఈ నలుగురితో పంపిస్తాను, ఏమంటారో అసలు
ఎస్ మ్యామ్. ఏమో మీకు చాలా సమస్యలు ఉన్నాయి అంటున్నారు, కానీ తప్పదు. సో కంప్లీట్ గా మన ఈ పాండమిక్ సిచ్యుయేషన్స్ లో అందరం ఇలా లాగిన్ అయి చెప్పుకోవాల్సిందే. 1 మంత్ నెక్స్ట్ అంతా బాగుండి ఓపెన్ అయిపోతే హ్యాపీగా ఆఫ్లైన్ క్లాసులు చెప్పుకోవచ్చు. సో అంతవరకు మీరు బేర్ చేయండి, నెట్ ని బేర్ చేయాలి, మీ టైం స్పెండ్ చేయాలి ఏమ్మా. అలా ఓకే మేడం. అటెండ్ అవ్వండి. నేను రేపు మీకు మోస్ట్లీ నేను మీకు టీచ్మెంట్ యాప్ ద్వారా రెడీ చేస్తాను. సో మైక్రోస్కోపిక్ ఎవాల్యుయేషన్. Microscopic Okay, ma'am. evaluation is the insensible in the identification of herbs as well as identifying small fragments of crude or powder herbs in the detection of adulterants. This method allows a more detailed examination of histological characters. సో హిస్టలాజికల్ క్యారెక్టర్స్ మీన్స్, హిస్టలాజికల్ క్యారెక్టర్స్ అంటే ఏంటి, హిస్టాలజీ అంటే ఏంటి, కణజాలం యొక్క నిర్మాణం అన్నమాట. ఆ కణజాల నిర్మాణం ఏ విధంగా జరుగుతుంది అనే దాన్ని బట్టి ఏంటంటే హిస్టలాజికల్ గా ఉండేటటువంటి నిర్మాణం జరుగుతుంది. సో మైక్రోస్కోపిక్ ఎవాల్యూషన్ ఈజ్ ఇన్సెన్సిబుల్ in the identification of herbs as well as identifying small fragments of crude or powdered herbs in the detection of adulterants. This method allows a more detailed examination of drug. It can be used to identify organized drugs by their own histological characters. Histological study can be carried out by marking the sensitive transverse section, longitudinal section, then the thin section stained with according to the type of element, and the powdered drugs depend on the presence and absence of certain cells, tissue elements such as stone cells, fibers depend on the elements such as starch grains, oil droplets, calcium oxalate crystals, and alluron grains. So microscopic evaluation is insensible and identification of herbs as well as identification of small fragments of crude powdered herbs. ఇప్పుడు మనకి ఇప్పుడు ఫిల్లాంతస్ నిరువురి ఉందనుకోండి. ఫిల్లాంతస్ నిరువురి ఏంటి, చిన్న హెర్బ్ అది. సో అది బాగా డ్రై అయిపోయిన తర్వాత దాన్ని మనం అబ్జర్వ్ చేయాలంటే ఏం చేస్తామంటే మన డిసెక్షన్ మైక్రోస్కోప్ పెట్టి వాటిని మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం, ఆ లీవ్స్ కానీ ఆ ఫ్రూట్స్ని కానీ. సో ఇక్కడ మైక్రోస్కోపిక్ ఎవాల్యుయేషన్ దేనికోసం చేస్తామంటే ఇన్సెన్సిబుల్ అండ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ హెర్బ్స్ యాజ్ వెల్ యాజ్ ఐడెంటిఫైయింగ్ స్మాల్ ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ క్రూడ్ పౌడర్డ్ హెర్బ్స్ అండ్ ఇన్ ద డిటెక్షన్ ఆఫ్ అడల్టరెంట్స్. అంటే అవి మనకి ఇవి తెచ్చుకున్నప్పుడు మనకి ఏంటంటే వాటిలో ఏవైనా ఇతర సంబంధమైనటువంటి హెర్బ్స్ ఏమైనా కలిసిపోయాయి అనుకోండి, వాటి నుంచి వీటిని వేరు చేయడానికి ఏం చేస్తామంటే మైక్రోస్కోపిక్ ఎవాల్యుయేషన్ చేసి ఆ స్ట్రక్చర్స్ని బట్టి ఏవి మనకు ఉపయోగపడేటటువంటి క్రూడ్ డ్రగ్స్ ఉన్నటువంటి ప్లాంట్స్ ఏవి కావనేవి మైక్రోస్కోప్ ఎవాల్యుయేషన్ ద్వారా మనం వేరు చేస్తామన్నమాట. అండ్ దిస్ మెథడ్ అలౌస్ ఏ మోర్ డీటెయిల్డ్ ఎగ్జామినేషన్ ఆఫ్ డ్రగ్. ఇట్ కెన్ బి యూజ్డ్ ఐడెంటిఫైయింగ్ డ్రగ్స్ బై దేర్ హిస్టలాజికల్ క్యారెక్టర్స్. సో మనం కళ్ళ మామూలుగా చూసి వాటిని మనం ఐడెంటిఫై చేయలేకపోతున్నాం, మైక్రోస్కోప్తో చూసాం. కానీ డ్రగ్స్ ఆల్రెడీ పౌడర్స్ అలా వచ్చేస్తాయి. అలా పౌడర్స్ అలా ఫామ్ అయిపోయిన వాటిని ఏ విధంగా వాటిని మనం వేరు చేస్తామంటే హిస్టలాజికల్ స్టడీ కెన్ బి క్యారీడ్ అవుట్ బై మార్కింగ్ ద సెలెక్ట్ సెక్షన్స్. అంటే ఇప్పుడు మనం లీఫ్ కట్ చేసి చూస్తారు, లీఫ్ టీఎస్ కానీ స్టెమ్ టీఎస్ కానీ సెక్షన్ కటింగ్ ఎల్ఎస్లు టీఎస్లు చేసినప్పుడు ఏంటంటే ఆ థిన్ సెక్షన్లో మనకి ఏం అవుతాయి, ఆ ఎలిమెంట్స్ కనిపిస్తాయి అన్నమాట. ఇప్పుడు సపోజ్ మనం ఒక స్టెయిన్ వేసిన తర్వాత అందులో స్టార్చ్ గ్రెయిన్స్ ఉన్నాయనుకోండి,
ఆ స్టెయిన్ ని స్టార్చ్ గ్రెయిన్స్ తీసుకునేలాగా. అంటే దీంట్లో ఇవి ఉన్నాయి కాబట్టి సో దిస్ బిలాంగ్స్ టు దిస్ ప్లాంట్ ఆర్ దిస్ ఈస్ దిస్ టైప్ ఆఫ్ క్రూడ్ డ్రగ్ అని మనం చెప్పగలుగుతాం. అలాగే స్టెయిన్డ్ అండ్ ద సొల్యూషన్ అకార్డింగ్ ద టైప్ ఆఫ్ ఎలిమెంట్ అండ్ ద ఎగ్జామిన్ అండర్ మైక్రోస్కోప్. The microscopal examination powder drugs depend on the presence or absence of certain cells, tissue elements such as stone cells. ఇప్పుడు మనకి విత్తనాలు తీసుకున్నాం అనుకోండి, విత్తనాల యొక్క పౌడర్ మనకి ఇచ్చారు. విత్తనాల యొక్క పౌడర్ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఆ కణాల్లో మనకి ఏం కనిపిస్తాయి అంటే స్టోన్ సెల్స్ కనిపిస్తాయి. స్టార్ షేప్లో ఉండేటువంటి స్టోన్ సెల్స్, అలాగే ఫైబర్స్ ఇవన్నీ కనిపిస్తాయి. ఇలా కనిపించినప్పుడు ఏంటి అంటే ఇవన్నీ కూడా ఇలాంటి స్క్లెరెన్కైమటిక్ టిష్యూకి దీనికి చెందింది అని మనం ఐడెంటిఫై చేస్తాం అన్నమాట. అలాగే స్టార్చ్ గ్రెయిన్స్, డ్రాప్లెట్స్, కాల్షియం ఆక్సైడ్ క్రిస్టల్స్ అంటే ఎపిడర్మల్ హెయిర్స్ లోని అలాగే ఎపిడర్మిస్ లో మనకి ఏముంటాయి ఇవి కనిపిస్తూ ఉంటాయి. కాల్షియం ఆక్సైడ్ క్రిస్టల్స్ కనిపిస్తుంటాయి కొన్ని ప్లాంట్స్ లో. వాటిని బట్టి మనం ఐడెంటిఫై చేస్తాం అన్నమాట. సో దిస్ ఈస్ ద ఇవాల్యూషన్ ఆఫ్ క్రూడ్ డ్రగ్స్. మెయిన్లీ ఇవాల్యూషన్ ఆఫ్ క్రూడ్ డ్రగ్స్ మనం ఎలా రకాలుగా చేస్తున్నాం? 2 రకాలుగా చేస్తున్నాం. ఒకటి ఆర్గానోలెప్టిక్ ఇవాల్యూషన్ చేస్తున్నాము, రెండోది ఏం చేస్తున్నాము మైక్రోస్కోపిక్ ఇవాల్యూషన్ చేస్తున్నాము. అమ్మా ఇది అర్థమైందా తల్లి? Yes, ma'am. ఇవాల్యూషన్ మాదేవి, మా ధనలక్ష్మి మాట్లాడట్లేదు. Yes, ma'am. Madam, start అవుతుంది. మీరు ఒకసారి మీ వీడియోలు కూడా ఆన్ చేయండి కాసేపు. ఓకే మేడం. సో ఇక్కడ మనకి ఇప్పుడు చూడండి ఈ టాపిక్ లో మనం ఏంటంటే చెప్పుకున్నామంటే డెఫినేషన్ ఆఫ్ ఫార్మకాగ్నసీ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ క్రూడ్ డ్రగ్స్, నెక్స్ట్ ఇవాల్యూషన్ ఆఫ్ క్రూడ్ డ్రగ్స్ చెప్పుకున్నాం. సో ఇవాల్యూషన్ ఆఫ్ క్రూడ్ డ్రగ్స్ ఇక్కడ ఎన్ని మెథడ్స్ చెప్పుకున్నాం మనం? 2 మెథడ్స్ మనం చెప్పుకున్నాం. వన్ ఈస్ ద ఆర్గానోలెప్టిక్ మెథడ్, అందర్ వన్ ఈస్ ద organoleptic, another one is the microscopic evaluation of crude drugs. So next మనం ఏం చెప్పుకుంటామంటే the techniques like microscopic linear measurement determination and leaf and the quantitative microscopy are also used for the evaluation. ఇక్కడ మనకి ఏంటంటే 2 ఈజీ మెథడ్స్ పైన చెప్పుకున్నవి, ఆర్గానోలెప్టిక్ ఒకటిని మైక్రోస్కోపిక్ ఒకటి, మనం ఏంటంటే ఈజీగా మనం ఐడెంటిఫై చేసేసేలాగా పెట్టుకున్నాం. ఇక్కడ నెక్స్ట్ మనం చెప్పుకునేవి ఏంటి అంటే ఇంకా రీసెంట్ టెక్నిక్స్ ఏంటంటే ఇవి సింపుల్ గా చేసేవి. ఇప్పుడు ఫార్మలాజికల్ యూనిట్లలో ఏం చేస్తారు, ఈ ప్లాంట్స్ ఇవి చూసేసిన తర్వాత మైక్రోస్కోప్ చేస్తారు. కానీ అంతకన్నా ఇంకా ఫైన్ గా వాటిని ఇవాల్యుయేట్ ఏం చేస్తామంటే కొన్ని టెక్నిక్స్ ఫాలో అవుతాం. అందులో ఏంటంటే లీనియర్ మెజర్మెంట్స్ ఒకటి, అలాగే క్వాంటిటేటివ్ మైక్రోస్కోప్, వాటిని మనం ఉపయోగిస్తాం అన్నమాట. లీనియర్ మెజర్మెంట్స్ అంటే ఏంటో చూద్దాం. లీనియర్ మెజర్మెంట్స్ ఇన్క్లూడ్ సైజ్ ఆఫ్ స్టార్చ్ గ్రెయిన్స్, లెంగ్త్ అండ్ విడ్త్ ఆఫ్ ఫైబర్ అండ్ ట్రైకోమ్. సో మనం మైక్రోస్కోపిక్ ఎవాల్యుయేషన్ కన్నా లీనియర్ మెజర్మెంట్ లో ఏం చేస్తున్నాం మనం? we quantify the grains, starch grains, length of and width of the fibers and trichomes. మనం ఏం చేస్తున్నాం, వాటిని లెక్కిస్తున్నాం అనమాట. ఆ సైజుని బట్టి వాటిని ఏం చేస్తామంటే ఆ స్టార్చ్ గ్రెయిన్స్ ఉన్నాయి ఎంతెంత ఉన్నాయి అని మనం ఐడెంటిఫై చేస్తాం. సో the diameter of different starch grains assist in the distinguish different varieties of package. The diameter of starch grains in cassia bark distinguished from cinnamon. చూడండి ఇక్కడ ఇది ఎక్కడ ఎంత ఫైన్ గా అవుతుందంటే లీనియర్ మెజర్మెంట్స్ లో ఇక్కడ మనం బార్క్ తీసుకున్నప్పుడు సిన్నమం బార్క్ తీసుకుంటాం, కేషియా బార్క్ తీసుకుంటాం, 2 కలిసిపోతుంటాయి. ఇలా తీసుకున్నప్పుడు ఆ వాటిలో మనం ఐడెంటిఫై చేసిన లీనియర్ మెజర్మెంట్ లో ఈ స్టార్చ్ గ్రెయిన్స్ అనేవి తేడా ఉంటాయి అన్నమాట. కేషియాలో కొంచెం స్మాల్ సైజులో కనిపించవచ్చు, సిన్నమంలో కొంచెం పెద్దగా ఉంటాయి అన్నమాట. అందుకని ఏం చేస్తాం, ఇలాగా ఈ గ్రెయిన్స్ యొక్క మెజర్మెంట్స్ ని బట్టి మనం ఏం చేస్తామంటే వాటిలో ప్యూర్ గా ఉన్న వాటిని మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. లీఫ్ కన్స్టెంట్స్. డిటర్మినేషన్ ఆఫ్ లీఫ్ కన్స్టెంట్స్ ఇన్క్లూడ్ స్టొమాటల్ నెంబర్, స్టొమాటల్ ఇండెక్స్, వెయిన్ ఐలెట్స్, వెయిన్ టెర్మినేషన్ నెంబర్ అండ్ పాలిసైడ్ రేషియోస్. చూడండి లీఫ్ యొక్క స్ట్రక్చర్ ని బట్టి కూడా మనం ఏం చేస్తామంటే వాటిని ఐడెంటిఫై చేయగలుగుతాం. చూడండి స్టొమాటా నెంబర్.
The stomata are minute pores present on the leaf. The stomatal number is average number of stomata per square meter epidermis in the leaf. ముందు మనం ఏం చేస్తామంటే స్టొమాటో యొక్క నెంబర్ని క్యాలిక్యులేట్ చేస్తాం. సపోజ్ ఇప్పుడు మనం ఏదైనా ఒక లీఫ్ తీసుకున్నాం అనుకోండి, ఆ స్టొమాటోలు దీన్ని తీసుకున్న తర్వాత ఏం చేస్తామంటే దాన్ని బట్టి ఈ లీఫ్ కూడా మనం చెక్ చేసి ఏం చేస్తాం, అన్ని స్టొమాటో నెంబర్ ఉన్నాయా లేవా అనేది దాన్ని బట్టి ఏది ప్యూర్ ఏది ఇంప్యూర్ అనేది తీసేస్తాం. స్టొమాటల్ ఇండెక్స్, it is the percentage which the number of stomata formed to the total number of epidermal cells which stomata means counted as one cell. ఇప్పుడు మనం ఇండెక్స్ ఏం చేస్తాం, టోటల్ నెంబర్ ఆఫ్ ఎపిడర్మల్ సెల్స్ అందులో ఉన్నటువంటి స్టొమాటల్ సెల్స్ ఎన్ని అనేవి చూసి దాని ఇండెక్స్ని తయారు చేసుకుంటాం. ఆ స్టొమాటల్ ఇండెక్స్ని బట్టి ఏం చేస్తామంటే సపోజ్ 100 ఎపిడర్మల్ సెల్స్ కంటైన్స్ 20 స్టొమాటల్ సెల్స్ స్టొమాటా. సో దట్ బై ద ఇండెక్స్ 20/100. సో అలాగే దాన్ని బట్టి ఏం చేస్తాం, అందులో ఉన్నటువంటి వాటిని బట్టి మనం ప్యూర్గా ఉన్న వాటిని తీసుకుంటాం. అలాగే వెయిన్ ఐలెట్ నెంబర్, ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద నెంబర్ ఆఫ్ వెయిన్ ఐలెట్స్ పర్ స్క్వేర్ మీటర్స్ ఆఫ్ ద లీఫ్ సర్ఫేస్ మిడ్వే బిట్వీన్ ద మిడ్ రిబ్ అండ్ ద మార్జిన్. ఒక లీఫ్ తీసుకుని దాని మిడ్ రిబ్కి మార్జిన్కి ఉన్న దాంట్లో ఎన్ని వెయిన్స్ ఉంటున్నాయి, ఆ వెయిన్స్ ఎన్ని దేని తీసుకుంటాం, అది మనం పర్ స్క్వేర్ మిల్లీమీటర్ తీసుకుంటాం. స్క్వేర్ మిల్లీమీటర్లో ఎన్ని వెయిన్స్ ఉన్నాయి అనే దాన్ని క్యాలిక్యులేట్ చేసి దాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే మనం తీసుకున్నటువంటి ప్లాంట్లో వాటిని ఐడెంటిఫై చేస్తాం. అలాగే వెయిన్లెట్ టెర్మినేషన్ నెంబర్. సో వెయిన్లెట్ టెర్మినేషన్ నెంబర్ ఈస్ ద అల్టిమేట్ ఫ్రీ టెర్మినేషన్ ఆఫ్ వెయిన్లెట్. ఇట్ ఈస్ డిఫైన్డ్ as the number of veinlet termination per square millimeter of each leaf surface midway between the midrib and the margin. ఇక్కడ ఎన్ని లాస్ట్ వరకు ఉన్నటువంటి వెయిన్ టెర్మినేట్ నెంబర్స్ ఉన్నాయి, ఎక్కడి వరకు వచ్చి ఆగిపోతున్నాయి అంటే కంటిన్యూ అవ్వకుండా లీఫ్ యొక్క స్ట్రక్చర్ ఒకసారి గుర్తెచ్చుకోండి. ఆ ఈనెలు అనేవి ఏ విధంగా చివరికి అంత్యాలు అవుతున్నాయో చూసి ఒక స్క్వేర్ మిల్లీమీటర్లో ఎన్ని అంత్యాలు ఉన్నాయి అనేటువంటి దాన్ని క్యాలిక్యులేట్ చేస్తారు. అలాగే నెక్స్ట్ ఏంటి అంటే పాలిసైడ్ రేషియో. పాలిసైడ్ రేషియో అంటే ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ యావరేజ్ నెంబర్ ఆఫ్ పాలిసైడ్ పారంకైమా. పాలిసైడ్ పారంకైమాని అవి ఎన్ని ఉంటున్నాయి, ఒక స్క్వేర్ మిల్లీమీటర్లో ఎంత రేషియో కనిపిస్తున్నాయి. సో ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ అన్ యావరేజ్ నెంబర్ ఆఫ్ పాలిసైడ్ సెల్స్ బినీత్ ఈచ్ ఎపిడర్మల్ సెల్. పాలిసైడ్ రేషియో కెన్ బి డిటర్మైన్డ్ బై ద పౌడర్ డ్రగ్. సో అందులో ఆ పౌడర్ డ్రగ్లో మనకి ఎన్ని పాలిసైడ్ పారంకైమాస్ కనిపిస్తున్నాయి ఆ రేషియో మనం తీసుకుంటాము. The third one is the quantitative microscopy or lycopodium method. It is the commonly used method, lycopodium method. This is an important technique employed in the identification of powder drugs when the chemical and physical methods are inapplicable. Using this method, we can determine the proportions of the substance present by means of the microscope using the lycopodium spore method. So lycopodium spores are very characteristic in shape and appearance in exceptionally uniform in size. So lycopodium, so it is a pteridophytic plant. Lycopodium, you are well known about it. But what is the significance of this lycopodium means, here the spores are very specific in its size and shape and very uniformly. The lycopodium spores are all in uniform. సమ్ ఆర్ లార్జ్ అలా ఉండవు, కొన్ని పెద్దవిగా కొన్ని చిన్నవిగా అలా ఉండకుండా లైకోపోడియంలో ఉన్నవన్నీ కూడా ఎలా ఉంటాయంటే మొత్తం లైకోపోడియంలో ఉన్న స్పోర్స్ అన్ని కూడా ఒకే విధమైన నిర్మాణాన్ని, ఒకే విధమైనటువంటి పరిమాణాన్ని, ఒకే విధమైనటువంటి ఆకారాన్ని కలిగి ఉంటాయి. అందుకని ఈ లైకోపోడియం మెథడ్ని ఉపయోగించి ఏం చేస్తామంటే మనం పౌడర్ డ్రగ్లో ఉన్నటువంటి అడల్టరెంట్స్ మనం క్యాలిక్యులేట్ చేసేస్తాం, అంటే ప్యూరిఫైగా చేసేస్తాం. అంటే ఎలా ఇవాల్యుయేట్ చేసుకుంటామంటే చూడండి, a powder drug is evaluated by this technique if contains countable well-defined particles, starch grains or pollen grains, single layered cells or tissues in area which may be traced under suitable magnification of the objects of uniform thickness and the length of which it can be measurable under suitable magnification and actual area calculated. Adulterated starchy drugs can be determined by counting the number of starch grains per milligram and calculating the amount from the known number of starch grains per milligram, the pure starch or starchy material.
So this is thus the spent ginger is an adulterant. One knows that the ginger contains 286,000 starch grains as per milligram, and the amount used as an adulterant can be calculated. The percentage of purity of an acidified powder ginger is calculated using the following equation. The number of characteristics of starch grains in fields, weight of the lycopodium taken, and number of lycopodium spores in the same two fields, weight in milligram in the sample calculated on the basis of sample rate 105 degrees centigrade. So P is the 286 in case of ginger starch grain powder. So lycopodium spore method can be used for the evaluation of powder, clove, ginger, cardamom, nutmeg, umbelliferous fruits, etc. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఫార్ములా ఇచ్చారు మనకి. N into W into 94,000 by S into M into P 100% purity of drugs. So number of characteristic starch in two fields. Starch grains ఇన్ని ఉన్నాయి. సో వెయిట్ ఆఫ్ ద లైకోపోడియం టేకెన్ అంటే రెండింటిని మనం సమానంగా తీసుకుంటాం అన్నమాట. నెంబర్ ఆఫ్ లైకోపోడియం స్పోర్స్ ఇన్ ద సేమ్ ఫీల్డ్స్. ఇప్పుడు రెండు ఫీల్డ్స్ తీసుకున్నాం, ఒకటేమో ప్యూర్గా ఉన్నది, ఇంకొకటి ఇంప్యూరిటీస్తో ఉన్నది. రెండు తీసుకొని రెండిట్లో కూడా మనం ఏం చేసాము, వెయిట్ ఆఫ్ లైకోపోడియం టేకెన్ వేస్తాం. నెంబర్ ఆఫ్ లైకోపోడియం స్పోర్స్ ఇన్ ద సేమ్ టూ ఫీల్డ్స్ రెండిట్లో సమానంగా వేసాం. సో వెయిట్ ఇన్ ద శాంపిల్ క్యాల్కులేట్ చేసినప్పుడు ఏమవుతుంది, మనకి వెయిట్ ఆఫ్ ద మింగ్ శాంపిల్ 105 degrees దగ్గర వెయిట్ చేసినటువంటి దానికి వెయిట్ వేసుకుంటున్నాము. సో ఇలా చేసినప్పుడు ఇక్కడ ఏమవుతుంది, లైకోపోడియం స్పోర్ మెథడ్ యూజ్ చేసి ఇందులో ఉన్నవైనా తెలుసుకుంటాం. అంటే ఇక్కడ ఏం చేస్తామంటే లైకోపోడియం గ్రెయిన్స్ ఎన్ని పట్టాయి దీంట్లో. ఇప్పుడు సపోజ్ చూడండి, జింజర్ అడల్టరెంట్ నోన్స్ దట్ ద జింజర్ కంటైన్స్ 286,000 starch grains per mg. The amount used in adulterant can be calculated. The percentage of purity of authentic powder ginger is calculated using this equation. మనకి జింజర్ పౌడర్లో ఎన్ని స్టార్చ్ గ్రెయిన్స్ ఉంటాయి అంటే 286,000 ఉంటాయి. దీంట్లో మనకి ఈ లైకోపోడియం ఉపయోగించినప్పుడు ఏంటంటే, ఈ లైకోపోడియం అవి యూనిఫామ్గా ఉంటాయి కాబట్టి adult starch drugs determined by the counting the number of starch grains per mg క్యాల్కులేట్ చేసిన తర్వాత దానికి ఈ ప్యూర్గా ఉన్న దాంట్లో ఇంత ఉండాలి. సో నెక్స్ట్ ఇంకొక మనం తీసుకున్నప్పుడు దాంట్లో స్టార్చ్ గ్రెయిన్స్ తగ్గాయి అనుకోండి, స్టార్చ్ గ్రెయిన్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, లేకపోతే స్టార్చ్ గ్రెయిన్స్ యొక్క అమౌంట్ తక్కువ వచ్చింది అనుకోండి, అప్పుడు దాన్ని మనం ఏం చేస్తామంటే దాంట్లో అడల్టరెంట్ కింద మనం గుర్తిస్తాం, అంటే ప్యూరిటీ ఎంత ఉన్నది మనం తీసుకుంటాం. సో ఇది లైకోపోడియం మెథడ్ ద్వారా మనం చేసేటటువంటి. So once again we are discussing about from the starting. So what is the pharmacognosy? Pharmacognosy is the study and medicinal use of various naturally occurring drugs, its history, source and distribution, method of evaluation. So మనం ఒకసారి అలా బ్రీఫ్గా చెప్పుకుంటే ఫార్మకాగ్నసీ అంటే డెఫినేషన్ ఏంటమ్మా, డిఫైన్ చేయండి ఎవరో ఒకరు. So pharmacology is study of crude drugs, its distribution and cultivation, active constituents and adulteration, identification test, all these are come under the category pharmacognosy. So crude drugs means the term crude drug applied for the products are either plant or animal origin. The products which are used in pharmacognosy are in plant origin or animal origin. So these crude drugs are specified to a particular part of the plant. So and in a particular season also. So depending upon their particular parts and their particular season, we are collect the crude drugs from the plants. సో ఎవ్రీ సపోజ్ ఇప్పుడు లేటెక్స్ కావాలంటే మనం లేతకాయల నుంచి తీయాలి, ఫలాలది
విత్తనాలు కావాలి అంటే అవి కొంచెం స్టోర్ చేసిన తర్వాత తీసుకోవాలి. ఆ విధంగా ఏం చేస్తామంటే వాటిని మనం కలెక్ట్ చేసుకుంటాం. సో క్రూడ్ డ్రగ్స్ యొక్క క్లాసిఫికేషన్ ఏ విధంగా చేస్తాం? క్రూడ్ డ్రగ్స్ యొక్క క్లాసిఫికేషన్ మనం 2 రకాలుగా చెప్పుకున్నాం. ఒకటి కెమికల్ క్లాసిఫికేషన్, ఇంకొకటి ఏంటి అంటే ఫార్మలాజికల్ కేటగిరీ. సో కెమికల్ క్లాసిఫికేషన్ అంటే ఏంటంటే ఆ క్రూడ్ డ్రగ్స్ లో ఉన్నటువంటి రసాయనాల ఆధారంగా వాటిని వర్గీకరించుకొని ఆల్కలాయిడ్లు, రెజిన్లు ఇవన్నీ చెప్పుకుంటాం. ఆల్కలాయిడ్లు, రెజిన్లు, టానిన్లు, గ్లైకోసైడ్స్, వాలటైల్ ఆయిల్స్ ఇవన్నీ కూడా ఏంటంటే కమండర్ కెమికల్ క్లాసిఫికేషన్ లో చెప్పుకుంటాం. రెండోది ఏంటంటే ఫార్మలాజికల్ క్లాసిఫికేషన్. ఫార్మలాజికల్ క్లాసిఫికేషన్ లో మనం ఏం చెప్పుకుంటాం? డిపెండింగ్ అపాన్ ద థెరపాటిక్ యూస్, అంటే వాటిని ఔషధాలు, వైద్యాల్లో లేకపోతే అవి ఏ భాగాల మీద పనిచేస్తాయి, ఏ ఏ వ్యాధుల యొక్క నియంత్రణ ఉపయోగపడతాయి అనే విధానం ఆధారంగా వాటిని మనం వర్గీకరించుకున్నట్లయితే ఆ వర్గీకరణ విధానాన్ని ఏమంటామంటే ఫార్మలాజికల్ క్లాసిఫికేషన్ అంటాం. అదేంటంటే గ్యాస్ట్రో ఇంటెస్టైన్ మీద పనిచేసేవి, కార్డియాక్ మీద పనిచేసేవి, రెస్పిరేటరీ ట్రాక్ మీద పనిచేసేవి, అలాగే నర్వస్ సిస్టమ్ మీద పనిచేసేవి, నెక్స్ట్ యాంటీబయాటిక్స్ ఒకటి, తర్వాత ఆటోమేటిక్ నర్వస్ సిస్టమ్, కార్డియోవాస్కులర్ మజిల్స్, నెక్స్ట్ ఏమో యాంటీ మలేరియా డ్రగ్స్, యాంటీ ట్రైనింగ్ డ్రగ్స్, అలా డిపెండింగ్ అపాన్ ద థెరపాటిక్ యూస్ బట్టి మనం క్లాసిఫై చేసుకుంటాం అన్నమాట. అయితే ఫార్మకాగ్నిస్ లో ఇంకొక ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ ఏంటి అంటే